మోటు మాటకు ముందు ఆ మీసాలను నువ్వు ఎందుకలా దువ్వుకుంటున్నావు? మీసాలంటే మోటులాగా ఉండాలి. ఏమంటావు పెద్దన్నయ్య? అవును, నువ్వు చెప్పింది నిజమే. మీసాలంటే మోటు మీసాల్లాగే ఉండాలి. అరే, అందులో అంత పొగుడుకునే విషయం ఏముంది? మీసాలనేవి అందరికీ ఉంటాయి కదా. కానీ నీకు మీసాలు లేవు కదా, వాటి ఇంపార్టెన్స్ ఏమిటో నీకెలా తెలుస్తుంది? అరే తమ్ముళ్ళు, పత్లుది పేడు మొహం కదా, తనకి ఎప్పుడు మీసాలు మొలవు. పేడి మొహం? ఆహా, ఈ పేరు చాలా బాగుంది. పేడి మొహం పతులు. టీ కొట్టు బాబాయ్, భలే పేరు పెట్టావులే. మోటు, నువ్వు నన్ను ఇలా ఎగతాళి చేయొద్దు. నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు మీసాలు పెంచుకోగలను. మీసాలు పెంచాలి అంటే ముందు మీసాలు కట్ చేయాలి. నేను మీసాలు పెంచగలనని రుజువు చేసి చూపిస్తాను. నీకంటే పెద్దగా అందంగా పెంచుతాను. పేడు మొహం పత్లు, టీ తాగేసి వెళ్ళు. డాక్టర్ జట్కా, అక్కడ అందరూ కలిసి నన్ను ఎగతాళి చేశారు. నాకు మీసాలు పెరగవట. నాకు ఏదో ఒక మందు ఇవ్వండి, రాసుకోగానే బాగా పెరిగిపోవాలి. అరే పత్రు, నా సోదరా, నా స్నేహితుడా, నువ్వేం దిగులు పడకు. ఆ దేవుడి మీద ఒట్టు, ఇప్పుడు నేను నీకు ఎలాంటి మందిస్తాను అంటే పెరిగిన నీ మీసాలు చూసి అందరూ పొర్లి దండాలు పెట్టాలి. అందరూ అంటారు మీసాలు అంటే పత్లు మీసాల్లో ఉండాలి అని. ఓయ్ పత్లు, ప్రతిరోజు ఆ మందుని మీసాలు మొలిచే చోట కొద్ది కొద్దిగా రాసుకోవాలి. ఆ తర్వాత చూస్తూ ఉండు, 15 రోజుల్లో మీసాలు ఎలా పెరుగుతాయో. ఏమిటి అవి మీసాల? మీసాలు అంటే మోటులాగా ఉండాలి. ఆపు, ఇక ఓర్చుకునే శక్తి నాకు లేదు. ఇలా రోజు మందు రాసుకుని ఒక్కొక్క విట్రుగా పెంచుకునే లోపు నా జీవితం అయిపోతుంది. ఏమిటి గాల్లో గింగరాలు తిరుగుతున్నావు? మీసాలు మొలిచి మూతి మీద ఒకేసారి 4-5 వచ్చేసాయా ఏమిటి? ఏమిటి అదేమిటి? అవి అసలైన మీసాలు అయ్యుండవు. చెప్పు, ఎక్కడి నుంచి అంటించుకొచ్చావు? మీసాలంటే పతులు మీసాల్లా ఉండాలి. జరగటానికి వీల్లేదు, ఇలా జరగటానికి వీల్లేదు. నీ మీసాలు వచ్చి నా మీసాల్ని లాక్కు వెళ్ళిపోయాయి. నాకు నీ మీసాల మీద చాలా కోపంగా ఉంది. అవి మన చేతుల్లాగా అన్ని పనులు చేసేస్తున్నాయి. ఇది డాక్టర్ జట్కా గారు ఇచ్చిన మందు మహిమ. నేను వెళ్ళి ఆయనకు కృతజ్ఞతలు చెప్పొస్తాను. మీసాలంటే పతులు మీసాల్లానే ఉండాలి. అరే ఏంటది? అంత పెద్ద మీసాలు ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఏదైనా డ్రామా కంపెనీలో అద్దెకు తెచ్చుకున్నావా ఏంటి? ఒకసారి నన్ను కూడా పెట్టుకుని చూడు నువ్వు. నాకే పంచిచ్చేంత ధైర్యం నీకెక్కడి నుంచి వచ్చింది? నిద్రపోతున్న ఈ సింహాన్ని నువ్వు నిద్ర లేపావు. సారీ, నేను కాదు. ఈ మీసాలు మిమ్మల్ని కొట్టినట్టున్నాయి. మీసాలు కొట్టడం అనేది ఎక్కడైనా విన్నావా? సరే, నీ చివరి కోరిక ఏదైనా ఉంటే త్వరగా చెప్పు. నువ్వు ఇప్పుడు అర్జెంటుగా పైకి వెళ్ళిపోతున్నావు. వద్దు పెద్దనయ్యా, ప్లీజ్. ఏంటి ఇది మళ్ళీ నీ కొత్త నాటకమా? ఇలాంటి వాటికి నేను భయపడేవాడిని కాదు. మీ
మీసాలంటే పతులు మీసాల్లా ఉండాలి. మోటు నేనేమైనా కలగంటున్నానా లేకపోతే ఇది వాస్తవమేనా? ఇదంతా వాస్తవమే. ఈ కళ లాంటి వాస్తవానికి నేను కూడా బలి పశువునైపోయాను. ఓ భలే 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 భలే, ఈ పెద్ద పెద్ద మీసాలు ఎక్కడ కొనుక్కొచ్చావు? నీ మొహం మీద మొలవట్లేదని నకిలీ మీసాలు పెట్టుకొచ్చావా? ఇంకొకసారి నన్ను నా మీసాల్ని అవమానపరిచావంటే ఆ తర్వాత జరిగే పరిణామాలకి కారకుడివి నువ్వే అవుతావు. ఓ ఈ నకిలీ మీసాలు చూసుకునే నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావు. ఇలాంటి వాటికి నేనేం బెదిరిపోను. పతులు, ఎందుకు ఈ సమస్యల్ని కొని తెస్తున్నావు? ఆ మీసాల్ని తీసేయి, లేదంటే ఈ రోజు కాకపోతే రేపైనా పశ్చాత్తాపడవలసి ఉంటుంది. నువ్వు అసూయ పడుతున్నావు. పడు పడు. అసూయ పడే వాళ్ళని చూస్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ అసూయ వాళ్ళనే కాల్చి పారేస్తుంది. నేనసలు వాళ్ళను ఏమీ చెయ్యక్కర్లేదు. మీసాలంటే పతులు మీసాలానే ఉండాలి. ఏది ఒక్కసారి నాతో కలిపి చెప్పు. నేను చెప్పనంటే చెప్పను. చివరిసారిగా చెబుతున్నాను, మీసాలంటే పతులు మీసాలానే ఉండాలి అని చెప్పు. ఏది ఏమైపోయినా సరే నేను చెప్పనంటే చెప్పను చెప్పను చెప్పను. పతులు కొట్టొద్దు. చెప్తాను చెప్తాను. మీసాలు అంటే పతురులాగే ఉండాలి. మీసాలు అంటే పతురులాగే ఉండాలి. మీసాలంటే పతురులాగే ఉండాలి. నేను విన్నదంతా నిజమేనని నాకు అర్థం అవుతోంది. పత్లు, యు ఆర్ అండర్ అరెస్ట్. ఇవన్నీ నువ్వు ఎలా చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. కానీ ప్రజల్ని ఈ విధంగా హింసించి కొట్టడం చాలా నేరం. అందుకోసం నేను నిన్ను అయ్యమ్మా కిందకి దించు, నన్ను కిందకి దించు. మీద ఒట్టు, భారత మాత మీద ఒట్టు. అయ్యో అయ్యమ్మా, ఈ ప్రపంచం మొత్తానికి తెలుసు, కానీ నీ మీసాలకే తెలీదు. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యమ్మా, ఈ మీసాలకి మాయ మంత్రాలు వచ్చేలా ఉంది. పారిపోదాం. అయ్యమ్మా. డాక్టర్ జట్కా, ఏదో ఒకటి చెయ్యండి. పతులు మీసాల వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అరే మోటు, నా ప్రాణ స్నేహితుడా, నువ్వు అలా ఏడవకూడదు. ఇదిగో ఈ మందు తీసుకువెళ్ళి వాడి మీసాలకు రాయి చాలు. అప్పుడు చూడు, పరిస్థితి వెంటనే చక్కబడిపోతుంది. పత్లు, మర్యాదగా వెంటనే చట్టానికి లొంగిపో. ఈ మీసాల నాటకాలు ఇంతటితో కట్టిపెట్టు. చెంగం గారు, ఈ మీసాలు నా మాటే వినడం లేదు. నన్ను ఏం చేయమంటారు? మిత్రులారా, మనమందరం కలిసికట్టుగా పత్లు మీద దాడి చేసి పత్లుని బంధిద్దాం. పట్టుకోండి. మీసాలంటే పతురులా ఉండాలి. మీసాలంటే పతురులా ఉండాలి. మోటు, నా నిజమైన స్నేహితుడు అంటే నువ్వే. మోటు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఈ మీసాలు నా కంట్రోల్లో లేవు. అసలు ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ నాకు కూడా ఏమాత్రం నచ్చడం లేదు. డాక్టర్ జట్కా దీనికి మందిచ్చి పంపారు, కానీ ఆ మందు నీకు ఎలా రాయాలి? ఈ మీసాలు రాయనిస్తాయో లేదో తెలియటం లేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించు. ఐడియా సజ్జి, విను. పతులు, ఇప్పుడు నేను కూడా నీలాగే మీసాలు పెంచుతాను. ఇటు చూడు, డాక్టర్ జట్కా నాకు కూడా నీలాగే మీసాలు పెంచే మందిచ్చారు. అప్పుడు నా మీసాలు కూడా నీ మీసాలాగే పెరిగి నీతో పోటీ పడతాయి.
అదిరింది, మీసాలు మాయమైపోయాయి. ఒకసారి వినండి, ఈ మీసాలు పోవడానికి ఐడియా ఇచ్చింది నేనే. కావాలంటే మోటును అడగండి. ముందు వాళ్ళతో ఒళ్ళు ఓనం చేయించుకో, ఆ తర్వాత అందరికీ చెప్తాను. నీ మీసాల్ని మోసం చేసి ముందు రాసి ఐడియా నువ్వే కదా చెప్పావు. దానికి ఫలితం నువ్వే అనుభవించాలి.